తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తప్పుబట్టారు. రామాయణాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాల్తాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతూ ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.